హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి 1433వ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్లు పాల్గొన్నారు. బాపట్లలో శ్రీమద్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి 1433వ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో శ్రీ క్షీర భావనారాయణ స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. స్వామివారి రథోత్సవంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ పాల్గొన్నారు. స్వామివారు దివ్యరథంలో ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం తిరిగి దేవస్థానంకు చేరుకున్నారు. మిడుతూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చారు భక్తులు. రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిడుతూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచే అర్చకులు శివనాగేశ్వర శర్మ, వెంకట రమణయ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. రథాన్ని పూలతో అందంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మరథంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించారు. రథానికి బలిహోమం నిర్వహించి నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే జయసూర్యకు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ, తాత్కాలిక చైర్మన్ భూమా కృష్ణమోహన్ శెట్టి, మండల టీడీపీ నాయకులు అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోవింద నామస్మరణల మధ్య భక్తులు రథాన్ని ఆలయ పురవీధులలో లాగుతూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. రథం ముందు కోలాటాలు, భజన బృందాలు, యువకుల నృత్యాలతో ఉత్సవ వాతావరణం అలరించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పొన్నూరు శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారు రథోత్సవంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథోత్సవంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. రక్షక నరసింహ, ఆదిమ పురుష నరసింహ, ఆశ్రిత రక్షక నరసింహ, ఇష్టార్థప్రద నరసింహ, ఇహ పరదాయక నరసింహ, ఈశ పరేశ నరసింహ, ఈశ్వర పూజిత నరసింహ, నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ.
శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పౌర్ణమి రోజు శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామికి మంగళహారతుల అనంతరం ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుండి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ నంది మండపం వద్ద ముగిసింది. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీశైల గిరి ప్రదక్షిణ సంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు మంగళహారతుల అనంతరం ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుండి మొదలై ఈ గిరి ప్రదక్షిణ గంగాధర మండపం, ఆంకాలమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం నుంచి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారి వద్దకు చేరుకుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా హేమారెడ్డి మల్లమ్మ మందిరం, మహిషాసుర మర్దిని, రుద్రాక మఠం, విభూది మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంది. రుద్రవనం నుంచి నంది మండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది. శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తుల చేత దర్శింపచేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందించాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దటంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణను నిర్వహించారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు తరించారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ శివ హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే, శివ పూజ చేయగా చింతే. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు హంసవాహనం, హనుమత్ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో హంసవాహనంపై ప్రధాన ఆలయం చుట్టూ ఊరేగింపు చేశారు. అనంతరం సుప్రభాతం, మహా అభిషేకం, బలిహరణ, హోమం, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజలు జరిగాయి. ద్వారక తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు మంగళవాయిద్యాలు, వేద ఘోషల నడుమ అత్యంత వైభవంగా ముగిశాయి. 10 రోజుల పాటు భక్తులను మురిపించిన ఈ వేడుకలు చివరి రోజున అశ్వవాహన సేవ, ధ్వజ అవరోహణ, అపురూపమైన పుష్పయాగంతో పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చిన సర్వదేవతలకు వీడ్కోలు పలుకుతూ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు వేద సభను నిర్వహించి అర్చకులను ఘనంగా సత్కరించారు. వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారు అశ్వవాహనంపై అధిరోహించి క్షేత్ర పురవీధులలో విహరించారు. ఉత్సవాల ఆఖరి రోజున స్వామివారు శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు అద్భుత దర్శనమిచ్చారు. ఉదయం వేళ చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు రంగులమయంగా సాగాయి. రాత్రివేళ ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ముగించుకొని అర్చకులు అత్యంత వైభవంగా శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన పవళింపు సేవ కన్నుల పండుగ సాగింది. ఈ వేడుకలో పాల్గొన్న మహిళా భక్తులకు ఆలయ అధికారులు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆకినేడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమం ఒకవైపు భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో శాస్త్రోక్తంగా సాగింది. ఆకినేడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దంపతులు శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్విరామంగా సాగింది. ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికంగా మారుమ్రోగింది. చివరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా శంకుస్థాపన కార్యక్రమం సజావుగా ముగిసింది. భద్రాచలం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు, పూజా ద్రవ్యాలు సమర్పించారు అధికారులు. గత 3 శతాబ్దాలుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి క్షేత్ర పాలకునిగా యోగముద్రలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ క్రతువు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజన సందోహం నడుమ వైభవోపేతంగా సాగింది. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. ఎంతో వైభవంగా సాగిన కళ్యాణ మహోత్సవంలో భద్రాద్రి దేవస్థానం ఈవో కె దామోదరరావు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవం వేడుక ఘనంగా జరిగింది. భద్రాద్రి దేవస్థానం క్షేత్రపాలకుడైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత 4 రోజులుగా ఘనంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవం అనంతరం కళ్యాణమూర్తులకు హారతులు అందిస్తూ కళ్యాణ రథాన్ని వైభవంగా నిర్వహించారు. రథోత్సవం వేడుకను ఆలయ ఈవో దామోదరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
నెల్లూరు జిల్లాలో ప్రకృతి ఒడిలో వెలిసిన పెంచలకోన క్షేత్రం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక వేడుకలను పురస్కరించుకొని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ ఘనంగా జరిగింది. పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం తరపున నరసింహస్వామికి, ఆదిలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, మండలి సభ్యులు శ్రీమతి సుబ్బలక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, ఆకుల శ్రీనివాసులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎం హరిదాసు, వేద పండితులు, అర్చక స్వాముల మంత్రోచ్చరణల మధ్య ఈ సమర్పణ ఘనంగా సాగింది. కేవలం పెంచలకోనలోనే కాకుండా ప్రతి ఏటా కాణిపాకం, విజయవాడ ఇంద్రకీలాద్రి, కొలను భారతి, శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానాలకు కూడా శ్రీశైల క్షేత్రం తరపున పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్లోని 7 టెంపుల్స్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ జ్ఞాన సరస్వతీదేవికి 1,00,000 మల్లెలతో పుష్పార్చన వైభవంగా జరిగింది. ఆర్య ఈవో సత్యనారాయణ నాయుడు, ప్రధాన అర్చకులు పరాశరం రవీంద్రాచార్యులు, ఉప అర్చకులు గోపాల్ జోషి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు జరిగింది. శ్రీ లలితా సహస్రనామం, శ్రీ విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తులు 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1,00,000 మల్లెపూలతో అలంకరించిన శ్రీ సరస్వతీదేవిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति हलोक उजागर रामदूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत राम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश वज्र औध्वजा विराजय कांदे मूंज जनेवो साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबेको आतुर. ఉరవకొండ పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో గోవాహనం, శేషవాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి గోవాహనంపై, శేషవాహనంపై పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేదఘోషలు, భజనల నడుమ జరిగిన ఈ వాహన సేవలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. వాహన సేవల్లో స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు.
శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో భవిష్యత్ బ్రహ్మ హనుమత్ సిద్ధి మహాయజ్ఞం వైభవంగా జరిగింది. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు గోపూజతో ప్రారంభించారు పండితులు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో భవిష్యత్ బ్రహ్మ హనుమత్ సిద్ధి మహాయజ్ఞం వైభవంగా జరిగింది. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలను పండితులు గోపూజతో ప్రారంభించారు. అఖండ హనుమాన్ చాలీసా పారాయణ, ప్రత్యేక మూలమంత్ర హోమాలు, సుందరకాండ, మన్యసూక్త హవనాలు కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు శాంతించాలని, భారతదేశం శాంతి సుభిక్షాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు అఖిల భారత హనుమ దీక్షా పీఠం పీఠాధిపతి శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, హనుమాన్ మాలాదారులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. భద్రాచల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో కళ్యాణ మూర్తులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గోదావరి నదిపై పడవలో ఘనంగా తెప్పోత్సవం ఘనంగా సాగింది. తెప్పోత్సవం అనంతరం చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. 5 రోజుల పాటు సాగిన ఈ బ్రహ్మోత్సవాలతో భద్రాచలం ఆధ్యాత్మిక శోభలో వెలుగుతోంది. అద్భుత రూప నరసింహ, అనాథ రక్షక నరసింహ, ఆదిమ పురుష నరసింహ, ఆశ్రిత రక్షక నరసింహ, ఇష్టార్థప్రద నరసింహ, ఇహ పరదాయక నరసింహ, ఈశ పరేశ నరసింహ, ఈశ్వర పూజిత నరసింహ. నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ. నరసింహ నరసింహ, ప్రహ్లాద వరదా నరసింహ. ఉగ్రస్వరూప నరసింహ, ఉగ్రనేత్ర నరసింహ, ఊర్ధ్వబాహు నరసింహ, ఊర్ధ్వపుండ్రధర నరసింహ, ఋషిగణ సేవిత నరసింహ. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.